తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశమైంది. సుమారు 315 పైచీలకు అంశాలపై కేబినెట్ చర్చించింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై ఈసారి కేబినెట్లో సమీక్ష చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎరువుల కొరత తీరుస్తామని హామీ ఇచ్చింది. తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని విధాలుగా సహకారం అందిస్తామని కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. తెలంగాణకు అవసరమైన మేరకు సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సమానంగా ఎరువుల పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరారు. ఇదే సమయంలో తెలంగాణలో యూరియా వినియోగం పెరుగుతుండడంపై కేంద్ర మంత్రి నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 యాసంగితో పోలిస్తే 2024-25 యాసంగిలో యూరియా అమ్మకాలు 21% అధికమయ్యాయన్నారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ప్రణామ్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు అందిస్తుందని నడ్డా ప్రస్తావించారు. జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్కు రక్షణ శాఖ భూమిని ఇవ్వడమే కాకుండా బదులుగా వచ్చే 303 కోట్ల నిధులు కంటోన్మెంట్ బోర్డు ఖాతాలోనే జమ చేసే విధంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీ ఈటెల అన్నారు. బోర్డు కార్యాలయంలో మధుకర్ నాయక్, సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జునతో ఇది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రాజ్నాథ్ సింగ్ సహకారంతోనే సాధ్యమైందని ఈటెల వెల్లడించారు. అయితే కేంద్ర గ్రాంట్ 11 కోట్లు కాకుండా రానున్నట్లు పేర్కొన్నారు. రక్షణ శాఖ భూములకు బదులుగా 303 కోట్లు రక్షణ శాఖ కన్సాలిడేటెడ్ నిధులను జమ చేయాలని గతంలో నిర్ణయించినట్టు తెలిపారు. కానీ వీటిని కంటోన్మెంట్ బోర్డుకి జమ చేయాలని బోర్డులో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాశామని, దీనికి మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉత్తరాలు రాశామన్నారు. పార్లమెంటులో కూడా తాను ఈ అంశంపై మాట్లాడినట్లు వెల్లడించారు. ఎలివేటెడ్ కారిడార్ కట్టాలనేటువంటి ప్రపోజల్ వచ్చింది. కాబట్టి కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా స్పందించి హైదరాబాద్ దినదినం చాలా పెరుగుతూ ఉంది, జనాలు పెరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా రామగుండం, ఇంజనీరింగ్ లాంటి ప్రెస్టీజ్ సంస్థలు ఈ షామీర్పేట రోడ్డులో ఉంది. 2-3 మేజర్ జిల్లాలు కలిపేటువంటి రోడ్డు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఏ కంటోన్మెంట్ అయితే రక్షణ శాఖ అయితే భూమి కోల్పోతుందో ఆ భూములకు బదులుగా భూములు కానీ లేదా ఆ ల్యాండ్కి డబ్బు కానీ కట్టాలనేటువంటి పని వచ్చింది. ఫోన్ షాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు ఫోన్, ల్యాప్టాప్ సీజ్ చేసింది సిట్. ఫోన్ రికార్డింగ్ పై సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ 14న మరోసారి ప్రభాకర్ రావును విచారణకు పిలిచింది సిట్. ఎల్బీనగర్లోని బైరామల్గూడ చెరువును తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డితో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దాదాపు 7 ఎకరాల చెరువు ఆక్రమణకు గురైందన్నారు. ఇప్పుడున్న చెరువు కూడా అన్యాక్రాంతం అవుతుందని హైడ్రాకు ఫిర్యాదు చేశారు స్థానికులు. అయితే హైడ్రాకి ఇచ్చిన ఫిర్యాదుతో బైరామల్గూడలోని చెరువును పరిశీలించారు రంగనాథ్. మనము ఏం చేయాలంటే ఈసీ మనం మొత్తం మళ్ళీ డెవలప్ చేసేటట్టుంటే మళ్ళీ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ అవుతుంది. సో అందుకోసం సిఎస్ఆర్ కింద లేకపోతే హెచ్ఎండి అని ఉందా గూగుల్లో? ఉంది సార్, పాత మీ దగ్గర ఉందా? మీరు చూడండి, ఇక మీరు మేమేం చెప్పినా దానికంటే మీరు కొత్తగా ఏది ఉంటుంది మంచి సెంటర్లో
ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ మధ్య వివాదానికి చెక్ పడింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా సిఐడి చర్యలు తీసుకుంది. హెచ్సిఏ అధ్యక్ష హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని బెదిరించిన జగన్మోహన్ రావును సిఐడి అదుపులోకి తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో 20% టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని జగన్మోహన్ రావుని ఎస్ఆర్హెచ్ని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన సిఐడి విచారణ చేపట్టి జగన్మోహన్ రావును హెచ్సిఏ పాలకవర్గ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన ఏఎంవీఐల పాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఏఎంవీఐల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. రవాణా శాఖలో పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి అన్నారు. ఇప్పటికే 113 ఏఎంవీఐ పోస్టులు, 54 రవాణా కానిస్టేబుల్ పోస్టులు, 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ప్రక్రియ పూర్తయిందన్నారు. 113 ఏఎంవీఐ పోస్టులకు 96 మందికి మార్చి 11న శిక్షణ ప్రారంభమైందన్నారు. 4 నెలల శిక్షణ తర్వాత 96 మంది ఏఎంవీఐల పాసింగ్ పరేడ్ పూర్తయింది. సంస్థ పరంగా, సమాజ పరంగా, ప్రభుత్వ పరంగా సంతృప్తినిస్తుంది. కాబట్టి మనం రవాణా శాఖకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఈ సంస్కరణలు తీసుకొచ్చి ఇలా సౌకర్యాలను మనకు పనిచేసే వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మారుతున్నటువంటి సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొని కూడా ఈ రోజు వెహికల్ ఫిట్నెస్ కావచ్చు, ఇతర అనేక అంశాలకు సంబంధించి మనం మార్పులు చేర్పులు తీసుకొని వస్తా ఉన్నాం. మీరంతా ఉన్నత చదువులు, ఇంజనీరింగ్ లో రకరకాల సాంకేతికమైన విద్యను చదివినటువంటి వాళ్ళు ఇంజెక్షన్ ద్వారా మీరు ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ లో ప్రవేశించడం ద్వారా ఈ శాఖ మరింత పటిష్టవంతమై, శక్తివంతమై రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే దేశంలో ఆదర్శంగా ఉండాలనే మాట సందర్భంగా కోరుకుంటాను. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం క్యాష్లెస్ స్కీమ్ తీసుకొచ్చి నోడల్ ఏజెన్సీగా మనం రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వాళ్ళకు వారం రోజులు 1,50,000 రూపాయలు ఇచ్చే ట్రీట్మెంట్ కార్యక్రమం తీసుకొచ్చింది. అటువంటి సందర్భాల్లో కావచ్చు, అటువంటి యాక్సిడెంట్ నివారించడానికి మనం ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే తరంలో యాక్సిడెంట్ నివారించగలుగుతాం అనేటువంటి ఒక సాంకేతికమైన ఆలోచన సరళిని తీసుకొని ముందుకు పోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా అభిలేష్ మిస్త్రీ గారిని, ఆ వికాస్ రాజు గారి, సురేంద్ర మోహన్ గారిని కూడా కోరుతా ఉన్నా. పాత వాళ్ళంతా ట్రైన్ అయ్యి ఉద్యోగం చేస్తున్న వాళ్ళంతా కొంత ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు మన దగ్గర 300 మందికి 40 మందిలో 50 మంది చొప్పున ఓవైసీ ఫాతిమా కాలేజ్ పై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఆ కాలేజీని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారని, ఎఫ్టీఏలో కాలేజ్ నిర్మించినందుకు గత సెప్టెంబర్లో తొలగిస్తున్నామని చెప్పినట్లు గుర్తు చేసింది. అయితే పేద ముస్లిం మహిళల విద్య కోసం ఆ సంస్థ నడుస్తున్నందున హైడ్రా ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరని, అందులో 10,000 మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారని తెలిపింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని తెలిపింది. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని హైడ్రా చెప్పుకొచ్చింది. వివేక్ వెంకటస్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో మంత్రులు ప్రజలను కలిసే అవకాశం లేదన్నారు. గత ముఖ్యమంత్రి ఎప్పుడూ ప్రజల మధ్యకు రాలేదన్నారు. ప్రజా సమస్యలపై ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడనని, ప్రజల నాడి తెలుసుకునే విధానం ఇదే అన్నారు. గత ప్రభుత్వంలో పోలీసుల ఆగడాలు ఉండేవన్నారు. ఏ పార్టీలో అయినా గ్రూప్ పంచాయతీలు ఉంటాయి, ఏ పార్టీలో ఉండవో చెప్పండి అని అన్నారు. పాత నేతలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ చెప్పారు. కొత్తగా వచ్చిన వారికి కూడా పదవులలో అవకాశం దక్కుతుందని ఆయన పిలుపునిచ్చారు. సమస్యలు ఏంది కనుక్కోవడము ఎప్పుడు కూడా లేకుండే. మంత్రులు వస్తుండే, డిస్ట్రిక్ట్లు తిరుగుతుండే, వెళ్ళిపోతుండే. కానీ ప్రజలు వచ్చి కలవడానికి ఆ స్వేచ్ఛ లేక ఎప్పుడు పోలీసు వాళ్ళు వెళ్ళండి హరిలో ఉన్నారు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అయితే ఎవరిని కలిసేదే లేదు. మొన్న మెదక్లో 43 మంది చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ 24 గంటలలో రావడం, వారందరికీ కూడా ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పి కంపెనీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొండఘాట్ సంఘటన అయినప్పుడు 66 మంది చనిపోయినారు. అప్పుడు కేసీఆర్ అక్కడ పోయి కలిసి బాధితుల కుటుంబాలకు ఏదైనా చేద్దామని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కానీ కేటీఆర్ అయితే ముఖ్యమంత్రి గారు రాలేదు, 24 గంటల తర్వాత వచ్చిండని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే టిఆర్ఎస్ హయాంలో వారి ఇష్టారాజ్యంగా వారు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, ప్రజల మధ్యలో ఉండాలి మంత్రులు, ప్రజల సమస్యలు కనుక్కోవాలి, ప్రజలు ఏ కష్టాలున్నా అధికారులతో మాట్లాడాలి, ఇతర మంత్రులతో మాట్లాడి వారి కష్టాలు దూరం చేయాలని చెప్పి వారు
హైదరాబాద్ అమీర్పేటలో తలసాని యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. అమీర్పేట మున్సిపల్ గ్రౌండ్లో పోటీలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలు నిర్వహించారు. నేటి నుంచి ఈ నెల 12 వరకు క్రికెట్ పోటీలు జరగనున్నాయి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతిభను చాటేందుకు క్రీడా పోటీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనం ప్రారంభించుకోవడం గౌరవనీయులు అశోక్ యాదవ్ గారు, హనుమంతు గారు, నరసింహ గారు, ప్రవీణ్ రెడ్డి గారు, శ్రీనివాస్ నాయుడు గారు, బాబా ఇంకా మిత్రులకు అందరికీ మా కమ్యూనిటీస్ అందరికీ పేరుపైన అభినందనలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం సంస్థల ఆధ్వర్యంలో జరిగేటువంటి టోర్నమెంట్స్ రోజు మనం చదువులో బిజీగా ఉన్నప్పటికీ మన లైఫ్ లో స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈ టోర్నమెంట్ ని కండక్ట్ పెట్టుకోవడం అది 4 రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా మీరందరూ పార్టిసిపేట్ చేసి గేమ్ ని కూడా స్పోర్టివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గెలవడం ఓడడం అనేది మీ చేతిలో ఉండదు. మనం గెలవాలనే అవసరం మనకంటే పెద్దలు కాదు, వేరే వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా స్పోర్టివ్గా తీసుకొని ఈ టోర్నమెంట్ ని సక్సెస్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్ క్రికెట్ మ్యాచ్ మరి దీన్ని మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మన తమ్ముళ్ళకి అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. గాంధీ భవన్లో హైదరాబాద్ జిల్లా నేతలతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా జగ్గారెడ్డి ఈ సమావేశం నిర్వహించారు. సమావేశానికి డీసీసీ అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు హాజరయ్యారు. తెలంగాణలోని వివిధ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగాల కోసం ప్రభుత్వం కమిటీ వేసింది. కమిటీ చైర్పర్సన్గా మాజీ సీఎస్ శాంతికుమార్ని నియమించింది సర్కార్. సభ్యులుగా మాజీ ఐఏఎస్ శివశంకర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావుని నియమించింది. 60 రోజుల్లో స్టడీ చేసి ఖాళీలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు ఇచ్చింది ప్రభుత్వం. సెక్రటేరియట్లో రోడ్డు భవనాల శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. NH-65 రోడ్డు పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 6 లైన్ల రహదారి విస్తరణ పనుల పురోగతిపై చర్చించారు. హ్యామ్ రోడ్ల ప్యాకేజీలపై సైతం మంత్రి చర్చలు జరిపారు. ఉప్పల్ స్టేడియం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో వీహెచ్ ధర్నాకు దిగారు. గేట్ నెంబర్ 6, 7 గేట్స్ నుంచి స్టేడియం లోపలికి వెళ్లకుండా గోడ నిర్మించారు. ఓ ప్రైవేటు కంపెనీ మా స్థలం అంటూ గోడ నిర్మించింది. దీంతో రంగంలోకి దిగిన వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి గోడను కూల్చాలని డిమాండ్ చేశారు. ఈ గోడ వల్ల అభిమానులు స్టేడియం లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు. జరిగింది ఏంటంటే ప్రక్కకున్నటువంటి ల్యాండ్ ఆ రోజులలో నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ డెవలప్ చేయాలని రామ్ భూపాల్ రెడ్డి గారికి 75 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు ఏ ల్యాండ్ ఇచ్చినా 12 ఏళ్ల లోపట కట్టకపోతే ఇండస్ట్రీ రాకపోతే ఉద్యోగాల గురించి ఇస్తాం వాళ్ళకు తక్కువ ధరకు 2 రూపాయల గజం లెక్క ఇచ్చింది. అర్థమైంది కదా, అది వాళ్ళు కట్టలే. ఆ ల్యాండ్ ఇవాళ మిగిలి ఉన్నది. దాని మీద ఇవాళ కొందరు దీని మీద మేము యాక్షన్ లో తీసుకున్నాం, అది తీసుకునేది యాక్చువల్ గా షర్ఫగాజ్ ల్యాండ్, ఇది నిజాం సర్కార్ పురం అది తీసుకున్నారు. అయినా ఆ రోజులలో ఇండస్ట్రీ డెవలప్ ఇంత ల్యాండ్ ఉందని ఇచ్చిండ్రు, ఆయన కట్టలే. అందులో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఒక ఇండస్ట్రీ కట్టిండ్రు, మిగతా అంతా ఖాళీ ఉన్నది. మళ్ళీ దాన్ని ఏదో వేరేలోకి ఇచ్చితే వాడు ఏదో డబ్బు కట్టలేదని అది కాదని మళ్ళీ యాక్షన్ చేసినాడు. నేనేమంటున్నా, మీ డ్యూటీ ఏముండే, పక్కకే స్టేడియం ఉన్నది, మరి మీరు స్టేడియం వాళ్ళు తీసుకుంటారా లేదా అని మీరు ఆలోచన చేసి ఉంటే ఈ లొల్లే లేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో ఎవరికి రాలి ఆలోచన ఆయనకు వచ్చింది. అని ఆలోచన భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ అయింది కాబట్టి ఈ తెలంగాణలో స్పోర్ట్స్ సిటీ 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు 5 ఏళ్లు కావస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రజలు ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఏళ్ల పాటు సాగుతూ ప్రజలకు మరిన్ని ట్రాఫిక్ కష్టాలను మిగులుస్తుంది. దీంతో అధికారుల తీరు కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఓడినట్టు తయారైంది. 2020 జూలైలో అప్పటి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభించారు. 2 ఏళ్లలో నిర్మాణం పూర్తవుతుందని ఆయన అప్పుడే బహిరంగంగానే ప్రకటించారు. అయినా ఇప్పటికీ సైదాబాద్లో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాలేదు. ఇక్కడి ఆలయ వివాదం కారణంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. 524 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సుమారు 3 కిలోమీటర్ల మేర ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం నిర్మిస్తున్నారు అధికారులు. ఇది పూర్తయితే నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయం, రక్షణ రంగ సంస్థల ఉద్యోగులు, శ్రీశైలం, కర్నూలు వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. అంతేకాకుండా ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్న అవంతరాలు తొలగించి త్వరలో నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రెండు కూడా గ్రేటర్ హైదరాబాద్ ను అభివృద్ధి పరచడంలో పూర్తిగా విఫలమైంది. అప్పుడు స్వయాన కేటీఆర్, కేసీఆర్ ఇద్దరు కూడా మున్సిపల్ శాఖ మంత్రులు ఉన్నా కానీ హైదరాబాద్ ను విస్మరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ శాఖ ఏదైతే ఉందో స్వయాన రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. అయినా రేవంత్ రెడ్డి గారు కూడా విఫలమైనారని చెప్పవచ్చు. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక రకాలుగా హైదరాబాద్కి ఏదైతే ఉందో కేంద్ర నిధులు వస్తున్నాయి. సంవత్సరానికి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఒక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందనే 849 కోట్ల రూపాయలు రావడము. అదేవిధంగా మిగతా ప్రతి దాంట్లో కూడా కేంద్రం యొక్క భాగస్వామ్యం ఏదైతే ఉందో అమృత్ సిటీలో భాగంగా హైదరాబాద్కు దక్కడం అనేది జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాద్ను సరి అయినటువంటి ప్రణాళిక ద్వారా మెగా ప్రాజెక్ట్స్ నిర్మించి డెవలప్మెంట్ చేయడంలో విఫలమైంది. హైదరాబాద్ లో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ హైదరాబాద్ నుంచి దాదాపు సంతోషాల దాకా స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తుంది. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణము 2020లో కేటీఆర్ సమక్షంలో జరిగింది. ఈ దాదాపు 4 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఇప్పుడు 5 ఏళ్ళ ప్రవేశిస్తున్నాము. ఇప్పుడు దాకా ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ఇక స్థానిక ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే చెప్పలేని పరిస్థితి మాకున్నది. ఎప్పుడైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం మొదలైంది అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అయితే చేసిరో, ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన సమయంలో ఫస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయినాక పని మొదలెట్టాలి. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కాకముందే పని మొదలుపెట్టి ఇక్కడ ఉన్న స్థానికులకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇంకో విషయము, మళ్ళీ మున్సిపల్ డ్రైనేజ్ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా దాన్ని రెక్టిఫై చేయకముందే పనులు మొదలెడితే రేపన్నాడు ఇప్పుడు రైనీ సీజన్స్ మొదలు కాబోతుంది. ఈ రైనీ సీజన్ లా పబ్లిక్ కి నానా అవసరాలు జరుగుతాయి. ఒక యూటర్న్ తీసుకోవాలన్నా కూడా యూటర్న్ కి ఇబ్బంది ఉన్నది. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా పాత బస్తీలోని హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న ప్రార్థన మందిరంలో శ్రీ భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా అందించే ఆర్థిక సహకార చెక్కులు పంపిణీ చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ దేవాలయాల నిర్వాహకులకు చెక్కులు పంపిణీ చేశారు. మేము అందరం కూడి వల్ల అక్కన్న మాదన ఆలయంలో బోనాల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన చెక్కుల్ని పంపిణీ చేయడానికి వచ్చినాం. నేను మీ ద్వారా హైదరాబాద్ పాత బస్తీ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మీరు పాత బస్తీ వారు కాదు, మీరు చరిత్రాత్మకమైనటువంటి ప్రపంచంలోనే పేరుగాంచిన హైదరాబాద్ బస్తీ వాసులు. ఈ హైదరాబాద్ నగరాన్ని మిగతా నగరాలకు ధీటుగా అన్ని అంగులతో ఆధునాతనటువంటి ప్రత్యేకలతో హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ తపన పడతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తపన పడతా ఉన్నారు. అందరం సహకరించుకుందాం. పాత బస్తీని అందరూ మురిపే విధంగా, అందరూ మురిసిపోయే విధంగా, యావత్ ప్రపంచంలో ఖ్యాతి వచ్చే విధంగా అభివృద్ధి చేసుకుందాం. బోనాల పండుగ ఘనంగా జరిగే బోనాల పండుగ. బోనాలు అంటేనే హైదరాబాద్ ప్రతీక. అలాంటి బోనాలు సగర్వంగా జరగాలని ముఖ్యమంత్రి గారు, మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు 6 నిమిషాలు శ్రమిస్తూ అయ్యే ఖర్చుల నిమిత్తం చెక్కులు ఇస్తున్నట్టు సందర్భం ఇవాళ. బోనాల పండుగ సగంగా గర్వంగా జరగాలని కోరుకుంటూ మీ అందరిని. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో సిపిఐ, సిపిఎం ఇతర కమ్యూనిస్టు పార్టీ సంఘాల ఆధ్వర్యంలో బైకు, కార్లతో జోడుమెట్ల నుంచి గట్కేశ్వర్లోని సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘం నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. కార్మికుల హక్కులను కాలరాసే కొత్త కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని, కార్మికుల 10 గంటల పని విధానం, కొత్త లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎర్ర జెండా కార్మిక సంఘాలు అన్ని కూడా వామపక్ష పార్టీలు సపోర్ట్ తోటి ఈ రోజు 30 కోట్ల మంది కార్మికులు రోడ్డెక్కడం జరిగింది. కార్మికుల్ని కడుపు కొట్టే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం పద్ధతులు అవలంబిస్తున్నది. ఒక పక్క కార్మికుడికి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మోడీ పెట్టబోతున్న లేబర్ మినిమం వేజీ ఒక రోజుకి 178 రూపాయలు ఉంటే ఈ కార్మికులు బంగారాలు బతుకుతారు. అసలు ఈ దేశం అభివృద్ధి జరగకపోవడానికి కార్మికులకి ఎక్కువ జీతాలు ఉన్నాయి. జీతాలు అందువల్ల కార్మికులకి సంపద అంతా వెళ్ళిపోతా ఉంది. మేనేజ్మెంట్ కి ఆదాయం తగ్గిపోతా ఉంది. ఇండస్ట్రియల్ గా ఎందుకు డెవలప్ కాలేదంటే పెట్టుబడి పెట్టి కంపెనీలు పెట్టడానికి వాళ్ళు ముందుకు రాలేదు. వీళ్ళకి అడ్డంగా కార్మిక చట్టాలు ఉన్నాయి. కార్మిక చట్టాలు గాన రద్దు చేస్తే మేము ఆదాయం పెంచుకునే దానికి అనుకూలంగా ఉంటుందనేసి ఏదైతే కంపెనీల యాజమాన్యాలకి సమ్మెలో భాగంగా హైదరాబాద్ పాత బస్తీ సంతోష్ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ వరకు సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక హక్కులను పరిరక్షిస్తూ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని, కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల కోసం కార్మికులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని నేతలు కోరారు. మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టయింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగుతుంది. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ప్రముఖ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ ప్రసన్నకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఈగోల్ టీం గుర్తించింది. భీమవరంకు చెందిన డాక్టర్ ప్రసన్న 20 సార్లు డ్రగ్స్ కొన్నట్లు నిర్ధారించారు. సూర్య ఫ్రెండ్ హర్ష ద్వారా డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ సప్లై చేశారు. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం యాజమాన్యాల ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. బ్రాడ్వే ఓనర్ రోహిత్ మాదిశెట్టిపై కేసు నమోదు చేశారు. 3 పబ్ యజమానులతో కలిసి సూర్య పార్టీలు నిర్వహించారు. ములుగులోని రిసార్ట్లో ఫ్రెండ్స్ని పిలిపించి మరీ పార్టీలు ఇచ్చాడు. ఢిల్లీ నుంచి వచ్చిన మహిళ చెప్పుల మాటన డ్రగ్స్ సరఫరా చేస్తుంది. ఐ హిల్స్ లోపల డ్రగ్స్ పెట్టి సూర్యకు నైజీరియన్స్ పార్సల్ చేశారు. దీంతో సూర్య అతని ఫ్రెండ్ హర్షలను ఈగల్ టీం అరెస్టు చేసింది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో సెక్యూరిటీగా పనిచేస్తున్న దాసరి రాజు హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్య బిల్డింగ్ యాజమాన్యమే బిల్డింగ్కు బలిచ్చారని మృతుడి భార్య లక్ష్మి ఆరోపించింది. దీనిపై పోలీసులు స్పందించి వారిపై కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్న రాజు సంవత్సరం నుండి గచ్చిబౌలిలో శ్రీ గరుడ ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. అయితే అపార్ట్మెంట్లోని సెల్లార్లో ఇనుపరాడుతో దారుణంగా హత్య చేశారని వెల్లడించారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని, అవసరమైతే చావడానికైనా సిద్ధమేనని బిల్డింగ్ ముందు నిరసనకు దిగారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో శ్రీకర్ ఆసుపత్రిలో వైద్యం వికటించి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆసుపత్రి ముందు బైఠాయించి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కీసర మండలం చిరియాల గ్రామానికి చెందిన అంజయ్య గుండెలో నీరు వచ్చిందని 3 రోజుల క్రితం శ్రీకర్ ఆసుపత్రిలో చేరారు. నిన్నటి వరకు బాగానే ఉన్నాడని వైద్యులు పట్టించుకోకపోవడంతోనే అంజయ్య మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.